వచ్చేసేసి ఈ ఎవరు చిట్టిబాబు మాట్లాడుతున్నారు సీనియర్ ఆయన. ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ పార్టీస్ కొరకు ఏమైనా పదవుల కొరకు అని చెప్పి కామెంట్ చేసినాడు. ఆయన ఏదైనా సినిమా ఫీల్డ్ లో ఏమైనా పదవుల కొరకు కామెంట్ చేస్తాడా? దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. డిబేట్ లో ఉన్నప్పుడు అట్లా మాట్లాడకూడదు. రేవంత్ రెడ్డి 100% కరెక్ట్. ఎవరికి కూడా రిబేట్లు ఇవ్వకూడదు అసలు స్టేట్ లా. వీళ్ళకి ఎందుకంటే రిబేట్లు దోచుకుంది కదా. రైతులను పట్టించుకోరు, ఈ ఫిలిం వాళ్ళని పట్టించుకోరు. అసలు బ్యాన్ చేసి పడాలి ఇట్లాంటివన్నీ. అది రోడ్ షో గీడ్స్ అన్ని అరెస్ట్ చేసి పడాలి అప్పుడే. అంతే అండి, అంతకు మించి ఏం లేదు. రైట్. రవలి గారు మీరు చెప్పండి. అంటే నిన్న అసెంబ్లీలో అయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అల్లు అర్జున్ పైన. అదేంటంటే ఆయనకేమైనా అల్లు అర్జున్ అంటున్నారు, అదే ఆయనకేమైనా కిడ్నీలు ఏమైనా పోయాయా అని అనడము ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? అంటే ఇప్పుడు ఈ చిట్టిబాబు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, లేకపోతే సినీ కార్డు రంగానికి చెందిన ఫేమస్ వాళ్ళంతా వరుసగట్టి అల్లు అర్జున్ ఇంటికి పోయి ఒక్కరోజు రాగానే, అల్లు అర్జున్ గారు రాగానే ఒక పూటకే వాళ్ళ ఆవిడ ఆమెను వదిలిపేసి లేకపోతే ఒక భార్యను కోల్పోయిన భర్త పరిస్థితి ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఒక పూటకు జైలు నుండి రాగానే వాళ్ళ భార్యను గట్టిగా హగ్ చేసుకొని చూడడం ఇవన్నీ అంటే వాళ్ళ మధ్యలోనే అఫెక్షన్ ఉంటుంది, వాళ్ళకే ఎమోషన్స్ ఉంటాయి. లేకపోతే సామాన్య కుటుంబానికి ఉండవా? చనిపోయిన కుటుంబంలో ఒక భార్యను కోల్పోయి ఒక చిన్న అబ్బాయిని హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి, ఒక తండ్రి ఆ పరిస్థితిలో ఉన్న ఒక తండ్రి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలోచించకుండా ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా 20 లక్షలు ఇస్తా, 25 లక్షలు ఇస్తా అంటే నీకు డబ్బు ఉంది కదా అని అహంతో ఎట్లా వరకు అట్లా మాట్లాడతారా? డబ్బు పడేస్తే అయిపోతుందా? ప్రాణాలు తిరిగి వస్తాయా? ఒక ప్రాణము, ఒక మానవత్వం లేని మనుషులు మాట్లాడే మాటలు. అట్లాంటి వాళ్ళు ఈ రోజు అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేసి నిజంగా ఆయన ఏమంటున్నాడు, 22 సంవత్సరాలు కష్టపడి నా కొడుకు ఈ రకంగా వచ్చిండు అంటున్నారు. ఒక ఆమె చనిపోయిన ఆమె మహిళ యొక్క రేవతి యొక్క తల్లిదండ్రులు ఎంత నవమాసాల కంటే వచ్చింది. భర్త 7 అడుగుల బంధంతో ఆయన జీవితంలోకి వచ్చిన భార్యను కోల్పోతే ఆయన పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆలోచించకుండా కేవలం వీళ్ళ కెరీర్ కోసము వీళ్ళేదో అచీవ్మెంట్ ను మొత్తం కోల్పోయినట్టుగా, ఇప్పుడు పుష్ప మొత్తం హిట్ అయిన టాకును మొత్తం ఏదో క్రెడిట్ ఎక్కడికో పోయినట్టుగా ఇవన్నీ మాట్లాడే విధానాన్ని, నిజంగా వాళ్ళు మాట్లాడే విధానంతో ప్రజల మధ్యలో ఆ రొచ్చు అనేది మొదలైంది. వాళ్ళే అసహించుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఈ కాలర్స్ కాదు, డైరెక్ట్ గా మీ కెమెరా తీసుకెళ్ళండి, సామాన్యమైన పబ్లిక్ దగ్గర పెట్టండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. అంటే పొలిటికల్ యాంగిల్ లో కొంతమంది, ఇప్పుడు చిట్టిబాబు గారు ఏమన్నా బీఆర్ఎస్ నేత కదా, ఆయన పొలిటికల్ యాంగిల్ తీసుకోవట్లేదా? కేటీఆర్ గారు ఏ రకంగానైతే ట్వీట్ పెట్టిండో ఆ ట్వీట్ కి అనుసంధానంగా ఆయన ఆ రోజు అదే రకంగా రభస చేసిండు డిబేట్ లో. కానీ సామాన్యులకు ఒక రకంగా, సెలబ్రిటీలకు ఒక రకంగా చట్టాలు ఉండవు అని చెప్పి ఈ రోజు ఒప్పుకుంటున్నారు. అంటే వీళ్ళు ఓన్లీ పొలిటికల్ యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ మీద అక్కస్తోటి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీస్తున్న నిర్ణయాలు తప్పు అనే రీతిలో ఇది మాట్లాడుకుంటూ హైడ్రా అంటాడు. అంటే సబ్జెక్టు లేని వాళ్ళు ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగానైనా చేయాలి, ఏ రకంగానైనా డిగ్రేడ్ చేయాలి అనే రీతిలో డిమోరల్ మాటలు మాట్లాడే వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఈ రోజు ఒకటే, ఇప్పటికైనా అల్లు అర్జున్ ఫ్యామిలీ గాని సినీ రంగం గాని బేషరత్తుగా తగ్గి ఈ రోజు ఆ కుటుంబానికి ఒక ఏమంటారు సహాయంగా ఉండాలి, ఒక మానవతా దృక్పథాన్ని ప్రదర్శించాలి. ఇట్లాంటి ఎవరి జరిగినా కానీ ఇప్పుడు వాళ్ళు కోట్లు తీసుకుంటారు, 100 కోట్లు తీసుకుంటారు, వాళ్ళు మొత్తము అనుభవిస్తారు, సర్వభోగాలు అనుభవిస్తారు. కానీ ఒక ఫ్యాన్ 3,000 రూపాయలు బ్లాక్ లో పెట్టి కొనుక్కొని, ఒక కుటుంబం 12,000 రూపాయలు పెట్టి కొనుక్కొని వస్తే ఆ ఫ్యాన్ యొక్క ప్రాణానికి విలువ ఏంటి అనేది ప్రశ్న. ఓకే రవలి గారు, కాలర్ రెడీగా ఉన్నారు. వీరభద్రరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీరేమంటారండి దీనిపైన, ఈ ఘటన పైన మీ స్పందన ఏంటి? ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని కన్ఫర్మ్ గా చెప్పింది పార్టీ ఏదైనా చెప్పింది కరెక్ట్ అండి. ఒక మనిషి చనిపోయినా కానీ వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదండి. మాట్లాడండి. మాట్లాడుతుందండి, చెప్పండి. రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో 100% కరెక్ట్ అండి. ఓకే. ఒక మహిళ చనిపోయినా కానీ ఆ సానుభూతి లేకుండా చిట్టుబాటుగా మాట్లాడటం కరెక్ట్ కాదండి. పార్టీలు ఎన్నున్నా మానవత్వంతో మాట్లాడాలి. ఓకే రైట్, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీకాంత్ హైదరాబాద్ నుండి. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి, నిన్న జరిగిన అసెంబ్లీలో అయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మాటలు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఈ సంభాషణల మధ్య మీ ఒపీనియన్ ఏంటి?
నా ఒపీనియన్ ఏంటంటే అల్లు అర్జున్ గారు చేసింది తప్పే, 100% తప్పే. అండ్ రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వడం కూడా కరెక్టే, వాళ్ళు చేసిన చర్యలు కరెక్టే. కానీ రేవంత్ రెడ్డి యొక్క సంఘటన, ఈ యొక్క హత్యని, ఈ అత్యాచార ఇంత చనిపోవడం చాలా దురదృష్టకరం. కానీ అలా చాలా మంది చనిపోతున్నారు మన రాష్ట్రంలో. హైదరాబాద్ లో చనిపోయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? మూసి వాళ్ళు చనిపోయారు కదా, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? గురుకులాల్లో చాలా మంది పిల్లలు చనిపోతారు, ఎందుకు సరిగా రియాక్ట్ అవ్వట్లేదు? వాళ్ళకి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదండి? ఓకే, రవలి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన మరి రేవంత్ రెడ్డి ఏమైనా పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నారంటారా? నేనేమంటున్నా అంటే అసలు తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి మరి చెన్నారెడ్డి గారు. ఇది నో డౌట్. ఆ రోజు నుండి ఈ రోజు కూడా చిత్ర పరిశ్రమకు అనేక రాయితీలు ఇచ్చుకుంటూ వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చాలా ప్రోత్సహించుకుంటూ వచ్చింది. కానీ ఈ రోజు ఒక సామాన్యమైన ప్రాణం కోల్పోతే సెలబ్రిటీల మేము ఏ రకంగా వ్యవహరించినా తప్పదు, తీరిక ఉన్నప్పుడు వాళ్ళ మొహాన 10 లక్షలు కొడదాం, 15 లక్షలు కొడదాం అనే వ్యవహరించే ధోరణి ఒక మానవత్వం ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతున్నాడు, స్పందిస్తున్నాడు. డే 1 నుండి సంధ్యా థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ నుండి ఆయన ఢిల్లీలో మాట్లాడిన విధానం గాని, మొన్న ఒక ఏదైతే చిట్ చాట్ లో మాట్లాడిన విధానం గాని, నిన్న అసెంబ్లీలో మాట్లాడిన విధానం గాని, ఆయన ఎక్కడా కూడా ఒక వ్యక్తి మీద ద్వేషపూర్వకంగా మాట్లాడట్లేదు, ఒక ఇండస్ట్రీ మీద ద్వేషపూర్వకంగా మాట్లాడట్లేదు. కానీ ఆ ఇండస్ట్రీ వ్యవహరించే తీరు, ఆ ఇండస్ట్రీ పెద్దలు వ్యవహరించే తీరు ఏ రకంగా అంటే సామాన్యులకు ఒక రకంగా, మేము పెద్ద హీరోలం, మేము సెలబ్రిటీలం, మేము ఏం చేసినా తప్పైతే మానిపోతుంది, బారాకూన్ మాఫీ అనే రీతిలో వ్యవహరించే విధానాన్ని ఆయన తప్పుపట్టుకుంటూ మాట్లాడుతున్నారు. ఇక నుండి సామాన్యులైన ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళ నాన్నే హీరో, ప్రతి ఒక్క పిల్లలకు వాళ్ళ అమ్మనే హీరోయిన్. కాబట్టి ప్రతి కుటుంబంలో హీరో హీరోయిన్ అనేది పిల్లలకు ఒక మార్గదర్శకంగా ఉంటారు. కాబట్టి నేను హీరోను, నేనేం చేసినా నడుస్తుంది, నా సినిమాను వాళ్ళు చచ్చుకుంటూ చూడాలి, బ్లాక్ లో పెట్టుకుంటూ చూడాలి అనేది ఒక అహంభావ పూరితంగా ఈ రోజు కళ్ళు మూసుకున్న పెద్దలకు, ఈ రోజు ఒక హీరోలకు అనేది ఈ సంఘటన అనేది కనువిప్పు కలిగించాలి, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే రీతిలో వ్యవహరిస్తున్నాం. ఈ రోజు ఇంత ముందు కాలర్ గారు మాట్లాడినట్లు అంటే మేము పాజిటివ్ గానే తీసుకుంటాం. అంటే ప్రజల అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, గురుకులాల్లో కానీ ఎక్కడా కూడా పిల్లలు కానీ ఏ ప్రాణం పోయినా కానీ దానికి సమానంగా ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలి, ఎవరు దానికి కారకులు అనే దాని మీద ఖచ్చితంగా తీసుకుంటున్నాం. ఈ రోజు గురుకులాల్లో జరిగిన ఇన్సిడెంట్లకు అక్కడ జరిగిన వార్డెన్లో లేకపోతే అక్కడ ఏదైతే ఫుడ్ సప్లై చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం కదా. ఎవరైనా గురుకులాల్లో కానీ వేరే విషయాల్లో కానీ సినీ ఇండస్ట్రీ విషయంలో కానీ సంధ్యా థియేటర్ విషయంలో కానీ తప్పకుండా తప్పు చేసిన దోషులు ఎవరైనా శిక్షకు అర్హులే అనే రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో ఎట్లాంటి భేషజాలు లేవు, ఎవ్వరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళు ఆఖరికి జైలుకు పోవాల్సిన పరిస్థితే ఉంటది అనేది ఈ సంఘటనను బట్టి మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మామూలుగా అయితే వేరే ప్రభుత్వాలు అయితే అమ్మో ఒక హీరో జోలికి వెళ్తే ఏ రకంగా ఉంటుందో, తప్పు చేసినా కానీ ఆయనను ఏ రకంగా సేవ్ చేయాలనే ఆలోచనలు ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. కానీ మా ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు తప్పు ఎవరు చేసినా తప్పే అనే రీతిలో నిక్కచ్చిగా వ్యవహరించే విధానాన్ని ఈరోజు ప్రజలు కొనియాడుతున్నారు. ముఖ్యంగా అందులో అల్లు అర్జున్ అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలను విని ప్రశంసిస్తున్నారు. రైట్ రవలి గారు, ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు ఇంకా ఫైనల్ గా? నేను అదే అంటున్నా అండి, ఇప్పుడే చెప్పాను కదా. అంటే మేము ఫ్యాన్స్, మాకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉంటుంది, మేము హీరోలం, మేము సెలబ్రిటీలం అని కళ్ళు మూసుకొని వ్యవహరించే ధోరణి మారాలి. మనుషులు ఎవరైనా ఒకటే, ఏ ప్రాణము అయినా ఒకటే, ఎవరు తప్పు చేసినా చట్టం అందరికీ సమానంగా ఉండాలి, ఎవరికి చుట్టంలాగా ఉండకూడదు. ఏ సంఘటనలో జరిగిన ఆఖరికి ముఖ్యమంత్రి గారు కారకుడైనా కూడా ఇదే రకంగా చట్టం ఉండాలనేదే మా కాంగ్రెస్ పార్టీ అభిమతం. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీ గాని ఈ రకంగా అల్లు అర్జున్ వేరే పార్టీ ముసుగులో వాళ్ళ పార్టీ యొక్క స్వలాభం కోసము ప్రోత్సహించే వాళ్ళు, ఈ రకంగా తప్పుడుగా చిత్రీకరించే వాళ్ళు ఖచ్చితంగా కళ్ళు తెరుచుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళు రియలైజేషన్ కావాలని కోరుతున్నారు.